స్టేటస్ కలిగిన ఆఫీసర్ అయి ఉంటే నా బ్రతుకు కూడా ఇంతే కదా. నా దేవుడు నన్ను ఇప్పుడు రాజరిక వంశంలో యాజకునిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ తల్లి చెబుతుంటే కన్నీళ్ళు ఆగట్లేదు. పిల్లలు వచ్చి చెబుతున్నారు, అంకులు ఇప్పటికి ఎన్నిసార్లు అంకులు ఎడ్ల బండ్ల నాట్లు తీసుకొచ్చాడు అమ్మను, రక్తపాతం అయిపోయింది. నేను చెప్పాను, నాయన ముందు మీరు ప్రార్థనకి వెళ్ళండి, అమ్మకు చెప్పండి నేను ప్రార్థన చేస్తానని చెప్పండి, గొడవ పడొద్దు, నాన్నను ప్రార్థన తీసుకురండి, దేవుడు మారుస్తాడు ఆయన. అబ్బా 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 ఏమి భయంకరంగా కొడతాడు అనుకోండి. లాయర్ అయినా ఇంకొకరైనా తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? తల వంచాల్సిందే. నువ్వు ఎవరైనా పర్వాలేదు, మంచి క్రియల యందు మంచి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువుతో సహవాసం కలిగి జీవించినట్లయితే నీ 100 ఏళ్ల జీవితంలో నీవు కానీ నీ పిల్లలు కానీ తల పెంచకుండా తల ఎత్తుకొని సింహములాగా దేవుడు నిన్ను బ్రతికిస్తాడని దేవుని దాసునిగా పులిపీట మీద నుండి నీకు ఈ యొక్క శుభవచనాలు పలుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హృదయపూర్వకంగా హల్లెలూయా, హల్లెలూయా. హామాను చెడ్డ క్రియలలో ఆసక్తి కలిగిన వాడు, మొర్దెకై మంచి క్రియలలో ఆసక్తి కలిగిన వాడు. ఈ రోజు నుండి నడిచే నడకలు, చూచే చూపులు, మాట్లాడే మాటలు, చేసే పనులలో, త్రాగే నీటిలో, తినే ఆహారములు, చేసే సహవాసములు, ఎక్కడెక్కడ ఏ పని అనుక్షణం నువ్వు చేస్తూ ఉంటావో, ఏమేమి కొంటావో, ఏమేమి తింటావో, ఎక్కడ నువ్వు క్రయ విక్రయాలు చేస్తావో, అన్ని విషయాల్లో 2 గమనించాలి. మంచి చెడు, ఇది మంచిదా కాదా, దానికి ప్రార్థన చేసుకోవాలి. ముందు దేవా నాకు ఆలోచన సరిగ్గా లేదు, నాకు మంచి ఆలోచన చెప్పు, నేనేం చేయాలో చెప్పు, ఏది మంచి ఏది చెడు గమనించడానికి సహాయం చేయమని కోరుకో. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరి నోట ఆమేన్. దయచేసి మోకరించండి, ప్రార్థనలోకి వెళదాం, ఆరాధనలోకి వెళదాం.